తాడేపల్లి నుంచి పేరు నాని మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈ సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఇంటింటికి పెన్షన్ ఇవ్వచ్చు అని మాట్లాడారు. ఎవడు వీళ్ళందరూ గాలికి పుట్టారా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ ఎన్నికల కమిషన్ ఏమన్నా నియామకం చేసిందా ఈ 1,60,000 మందిని? ఎవరు వీళ్ళు? 4 ఏళ్ల క్రితం 4.5 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ ముక్కుపచ్చలారన్నటువంటి, అప్పుడే కాలేజీలోంచి కాలు బయట పెడుతున్నటువంటి ఇంజనీరింగో డిగ్రీనో పోస్ట్ గ్రాడ్యుయేషనో చదివి అప్పుడే సర్టిఫికెట్లు తీసుకుని తలతల్లాడేటువంటి, అప్పుడే కొత్త సర్టిఫికెట్లు తీసుకుని సమాజంలోకి అడుగుపెట్టినటువంటి వీళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి డిగ్రీ హోల్డర్స్. నయా పైసా లంచం లేకుండా, తప్పులు లేకుండా, మెరిట్ ఆధారంగా క్యాస్ట్ రోస్టర్ ప్రకారం ఈ 1,60,000 మీరు మీ నోటితో నిన్నటి దాకా జగన్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతని అన్యాయం చేశాడని మీ నోటితో మీరు నాటినటువంటి మీ నోళ్లతోనే. దేవుడు ఉన్నాడు పైన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు కదా దేవుడు ఉన్నాడని. దేవుడు ఉన్నాడు కాబట్టే మీ పాపమ్మ నోళ్లతోనే నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఉద్యోగం కూడా నియామకం చేయలేదు అన్నటువంటి మీ పాపపు నోళ్లతోనే మీరే ఇవాళ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చి సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అద్భుతమైనటువంటి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ సచివాలయాల్లో 1,60,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని నియామకం చేశాడు. వాళ్ల ద్వారా పెన్షన్ పంచండి అని సిగ్గు ఎగ్గు లేకుండా మీ నోళ్లతోనే మీరు సమాజానికి, ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచికి మంచి చెప్పేటువంటి మనిషిగా మీరు ఇవాళ మారారు. దేవుడి సాక్ష్యం ఇదంతా కూడా. ఇవాళ మీరు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల పైబడి అన్ని శాఖల్లో కలిపి 2 లక్షల పైబడి ఉద్యోగాలు ఇచ్చారన్న దానికి 1,60,000 మీ నోటితోనే చెప్పారు. మళ్ళీ రేపో మాపో ఖచ్చితంగా ఆ మిగతా 50,000 చిల్లర ఉద్యోగాలు కూడా నియామకం ఎలా చేశాడో కూడా దేవుడు మీ నోటితోనే పలికించే రోజు ఏది రేపో ఎల్లుండో ఖచ్చితంగా వచ్చి తీరుతుందని కూడా మీకు చెప్తూ, అట్లాగే సచివాలయ వ్యవస్థ గురించి ఒప్పుకున్నారు, వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటే మీకు చెప్తున్నాను, అసలు మీకు చంద్రబాబు నాయుడికి వయసు ముదిరిపోయి వయసు మీద పడి 75 ఏళ్ళు వయసు వచ్చేసి కాకపోతే ప్రజలు వాళ్ళు ఒకటి ఉన్నారు, చంద్రబాబు నాయుడు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ 5 ఏళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా? 5 ఏళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా? లేదా చివరి 2 నెలలు డబ్బులు ఎవడిచ్చాడని చూసేస్తారా? చివరి 2 నెలలు పెన్షన్ ఎవరిచ్చారా అని చూసి ఓటేస్తారా? లేదా 5 సంవత్సరాలు పరిపాలన ఎలా చేశారని చూసి ఓటేస్తారా? మనం కూడా ఇచ్చాం కదా, చివరి 2 నెలలు 40,000 కోట్ల రూపాయలు ఇచ్చావు కదా. పసుపు కుంకం రైతులకని చెప్పని డబ్బులు ఇచ్చావు కదా, 40,000 కోట్ల రూపాయలు వేసా అని చెప్తున్నావు కదా. మరి జనం ఎందుకు ఓటేయలేదు? పచ్చడి ఎందుకు చేశారు? ఆ లిస్టులన్నీ నీ జన్మభూమి కమిటీలే తయారు చేసినాయి కదా. వయసు మీద పడి అల్జిమెరస్ వచ్చి కానీ కొద్ది మార్చుకోండి ఆ నాయకుడిని. 5 ఏళ్లు పరిపాలన చూస్తారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పరిపాలన చూశారు. చివరి 2 మాసాలు చేపను పట్టుకున్నట్టుగా, గేలానికి ఎర్రేసినట్టుగా పసుపు కుంకుమని, రైతుకి నేస్తమని ఇట్లాంటి ఎర్రలేసినంత మాత్రాన ఎర్ర తినేశారు. వాళ్ళ దారి నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గంపలో పడిపోయారు. అంతేగాని చంద్రబాబు నాయుడిని ఏమి నమ్మలా. జన్మభూమి కమిటీ చెప్పిందనో చివరి 2 మాసాల్లో 5 ఏళ్లు మోసం చేసి చివరికి మనకిచ్చారు అని. కనీసం ఈ మాత్రం కూడా జ్ఞానం లేకపోవటం, ఈ మాత్రం కూడా జ్ఞానం లేకపోకుండా మీరు అంటే 58 నెలలు ఒక పథకం కొనసాగితే
ఏదైనా ఒక ప్రభుత్వ పథకాలన్నీ కూడా 58 మాసాల నుంచి మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు నువ్వు 75 ఏళ్ల వయసోడివి కదా, ఈ 75 ఏళ్ల వయసులో నీకు సొంతంగా తెలవాలి కదా. నీకంటే డబ్బులున్నాయి, డాక్టర్లు ఉన్నారు, మందులున్నాయి, ఏసీ గదుల్లో బతుకుతారు. కానీ పేద బిక్కి 60 ఏళ్లకి పెన్షన్ వస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ బైకులు ఎట్లా ఉంటాయి, వాళ్ళ శరీరం ఎట్లా ఉంటుంది, సచివాలయానికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? పిటిషన్ పెట్టేప్పుడు వాలంటీర్ వ్యవస్థను కనుక మనం భారతీయ జనతా పార్టీతో కూడబలుకునో, భారతీయ జనతా పార్టీతో లాలుచిపడో వాలంటీర్ వ్యవస్థను తొలగించేటువంటి ఆర్డర్లు తేగలిగితే పెన్షన్లు పంచేటువంటి ఇంటింటికి వెళ్ళేటువంటి వ్యవస్థ ఉందా లేదా అనేది ఆలోచించే జ్ఞానం కూడా లేకపోతే ఎట్లాగా? 58 మాసాలుగా కొనసాగుతున్నటువంటి ఈ పెన్షన్ పంచే పథకాన్ని ఆపాలనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచన ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు? ఎవడికొచ్చింది మీలో? ఎందుకు అసలు ఈ పాపం? ఇవాళ చూడండి, పడిగాపులు పడుతున్నారు, రోడ్ల మీద దేకుతున్నారు, సచివాలయం దగ్గర పొద్దున్న నుంచి కూర్చుని ఉన్నారు. ఉసురు తగలదా అంటున్నాను. వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేస్తే ఓటేసేస్తారా? ఎందుకు ఓటేస్తారు? అసలు ఇన్నేళ్లు ఆయన చెప్తావు కదా, నీ 75 ఏళ్ల వయసులో 50 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తావు, 14 ఏళ్ళ ముఖ్యమంత్రిని అంటావు. ఏ ఒక్క రోజన్నా ముసలాముతకకి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇద్దామనేటువంటి ఆలోచన వచ్చిందా అని అడుగుతున్నాను. ఏ రోజన్నా? ఇవాళ ఇన్ని మాటలు, ఇంత ముసలి కన్నీరు కారుస్తున్నారు మీరు అంటే రేపు తిరగబడి జనం తంతారేమో అని చెప్పని. 2014లో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో అప్పుడు వరకు కాంగ్రెస్ పార్టీ ద్వారా లేదా రాజశేఖర రెడ్డి గారి ద్వారా వచ్చినటువంటి పెన్షన్లని 15 లక్షల పెన్షన్లు తొలగించారు మీరు. ఇది రికార్డు, ఇది గవర్నమెంట్లో కావాలంటే బ్లాక్ అండ్ వైట్ పేపర్లో ఉంది. 15 లక్షల పెన్షన్లు, ముత్తగా వితంతువుల పెన్షన్లు. మీ పార్టీకి ఓటే లేదని, ఇంటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉందని చెప్పని 2014లో మీరు గెలిచి 15 లక్షల పెన్షన్లు తొలగించారు.